బ్రేకింగ్ న్యూస్ రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ అనెక్స్ హాల్లో అఖిలపక్ష మీటింగ్ నిర్వహించారు. రేపటి నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని రాజకీయ పార్టీలను కేంద్రం కోరింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అదానీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. మహారాష్ట్ర ఫలితాలతో కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పూర్తిగాని విభజన హామీలు అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరా అని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. కౌలు రైతుల గురించి చర్చించాలని, వారి సమస్యలు పరిష్కరిస్తే దేశంలో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని సూచించారన్నారు. వక్ఫ్ చట్టం, అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు తమ పార్టీ వైఖరి చెబుతామన్నారు జనసేన ఎంపీ. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రశ్న రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇటు జేపీ నడ్డా అధ్యక్షతన, మరోవైపు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అధ్యక్షతన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అంటే 18వ లోక్సభ 3వ సెషన్, అలాగే 266వ రాజ్యసభ సమావేశాలు అనేవి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రెండు ఉభయ సభల్లో కూడా సభలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, అలాగే వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే లోక్సభ నుంచి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇక తెలంగాణ రాజ్యసభ, బీఆర్ఎస్ రాజ్యసభ నుంచి ఇటు సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించిన అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా రేపటి నుంచి జరగబోయే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి అందరూ సమావేశాలకు సహకరించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా రాజ్నాథ్ సింగ్, అలాగే కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వీరందరూ కూడా వారికి విన్నవించారు. ఇక రేపటి నుంచి, అలాగే రేపు ప్రారంభమై డిసెంబర్ 20 వరకు కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. మరోవైపు కేంద్రాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఏదైతే అదానీ వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా గత కొంతకాలంగా హిడెన్బర్గ్ రిపోర్ట్ కానీ, ఇప్పుడు సోలార్కు సంబంధించిన విద్యుత్తుకు సంబంధించి ఒప్పందాలపై లంచం ఇచ్చినట్లుగా అమెరికాలో ఏదైతే కేసు నమోదైందో దానికి సంబంధించి చర్చ చేపట్టాలంటూ పట్టుబట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు భారత్ చైనా సరిహద్దు బోర్డర్కి సంబంధించి, మరోవైపు మణిపూర్లో 2023లో ప్రారంభమైన హింస ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు, కుటుంబాలు అనాథలైపోయి చాలా మంది వలస వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మణిపూర్లో. ఆ అంశంపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయాలి, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి మణిపూర్లో పర్యటించాలి అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఈ రానున్న రోజుల్లో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఈరోజు జనసేన నుంచి ఫ్లోర్ లీడర్, లోక్సభ ఫ్లోర్ లీడర్ బాలశౌరి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే విభజన హామీలు ఏవైతున్నాయో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదు కాబట్టి ఆ హామీలు నెరవేర్చాలనేది ఒక ప్రతిపాదన అయితే బాలశౌరి అఖిలపక్ష సమావేశంలో ఉంచారు. మరోవైపు వక్ఫ్ బోర్డు సంబంధించి చర్చ సందర్భంగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామంటూ కూడా బాలశౌరి తెలిపారు. ఇక కౌలు రైతుల గురించి చర్చించాలని, వారి సమస్యలు పరిష్కరిస్తే దేశంలో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందంటూ కూడా రైతుల సమస్యల గురించి అఖిలపక్షం సమావేశం దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా బాలశౌరి చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఇటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇటు తెలంగాణ రాజ్యసభ బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువెళ్లారు. మరోవైపు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంటే సోషల్ మీడియా
అబ్యూస్ గురించి పార్లమెంట్లో చర్చించి దాన్ని కస్టడీ చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో అందరి నుంచి అభిప్రాయాలు సేకరించాలని కోరారు. ఏదైతే సోషల్ మీడియా వేదికగా అనేక ఫోటో మార్పింగ్లు కానీ అసభ్యకర పదజాలంతో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు, దానికి సంబంధించి కూడా కట్టడి చేసేందుకు పార్లమెంట్లో చర్చ చేపట్టాలనే దానిపై కూడా అఖిలపక్ష సమావేశాన్ని దృష్టికి తీసుకెళ్లాలని తెలుస్తుంది. మరోవైపు ముస్లిం మైనార్టీ సోదరుల అభిప్రాయాలను గౌరవిస్తూ వారికి ఇబ్బంది లేకుండా వక్ఫ్ చట్ట సవరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సూచించామని తెలిపారు. అంటే గతంలో ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక సమావేశం జరిగింది, ఆ సమావేశానికి సంబంధించి వారి అభిప్రాయాలను వెల్లడించారు. దానిలో భాగంగానే ముస్లిం సోదరులకు ఎటువంటి నష్టం జరగకుండా వారి ఆ మనోభావం దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సంబంధించి చట్టం సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనకార్యాలపై అంతర్జాతీయంగా చర్చ జరగాల్సిన చోట అపకీర్తి మూట కట్టుకునే అంశాలపై రాష్ట్రం పేరు బయటకు రావడం బాధాకరమంటూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అదానికి ఉన్న లింకులకు సంబంధించి కూడా ప్రధానంగా ఉన్న అంశాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇటు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల లోక్సభ అలాగే రాజ్యసభ ఫ్లోర్ లీడర్లందరూ కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. వారి అభిప్రాయాలను వారి రాష్ట్రంలో ఉన్న సమస్యలను మరోవైపు పార్లమెంట్లో డిస్కస్ చేయాల్సిన అంశాలకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మీ అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. ఇటు బిల్లులు ప్రవేశపెట్టే సందర్భంలో కానీ చర్చ జరిగే సందర్భంలో కూడా ప్రతి ఒక్కరూ సభకు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కూడా ఈ ఫ్లోర్ లీడర్లందరినీ కూడా విన్నవించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం థ్యాంక్ యూ.